నమస్తే. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశిస్సులండి. గురుగారు, బంగారానికి క్రేజ్ అయితే ఎప్పటికీ తగ్గదు. మన భారతీయులకి బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో మనకు ఏ వివాహం చూసుకున్నా, ఎటువంటి శుభకార్యం చూసుకున్నా బంగారం లేనిది కూడా ఏది జరగదు. కానీ ప్రజెంట్ చూస్తున్నాము 1,00,000 వరకు టచ్ అయింది ఒక తులం వచ్చేసరికి. మరి రాబోయే రోజుల్లో బంగారం పరిస్థితి ఏంటి? సామాన్యుడు కొనగలిగే స్థితిలో ఉండగలుగుతాడా? సో పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? ఓవరాల్గా ఏం చెప్తారు ఈ బంగారం గురించి? అలాగే బ్రహ్మం గారు ఈ బంగారం గురించి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఏం చెప్పారు అసలు? చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం కూడా. బంగారం గురించి అనేటప్పటికీ ఒక మాటలో చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు, స్వర్ణాంధ్రప్రదేశ్. ఏమిటి? స్వర్ణ ఆంధ్రప్రదేశం అంటే బంగారు దేశం అని అర్థం. ఏమిటి? 100%గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు, భారతీయులు అందరూ కూడా బంగారాలే. 100% అంటే ఒకప్పుడు వరకు కూడా, ఇదంతా పూర్వం ఆది నుంచి కూడా, గత మొన్నటి వరకు వచ్చిపోయి కూడా. ఇప్పుడు అంత లేదు, మారిపోయింది, చేంజ్ అయింది. ఇప్పుడు బంగారం కాదు, అంతా కూడా కలుషితమైపోయి ఉన్నది. అవన్నీ చెప్పకూడదు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ సంఖ్య భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బంగారమే. అందుకే ఇది బంగారు దేశం. అంటే ఒక మాట చెప్పాలంటే బంగారం గురించి చెప్పడం పోయి ఇదంతా ఏంటి అనుకుంటారేమో. 100% ప్రతి మనిషి కూడా బంగారం. అంటే తన శరీరం పైన బంగారం ఉండడమే కాదు, తన మనసు బంగారమే, తన శరీరం పైన కూడా బంగారమే ఉంది. తనే ఒక బంగారం వాస్తవంగా. అయితే ఒక మాట చెప్పాలంటే ఈ బంగారం అంతా ఎక్కడి నుంచో, మన దేశంలో లేదు, ఎక్కడి నుంచో మనం తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి చెప్పాలంటే మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశాల గురించే చెప్తుంటారు. నువ్వు ఏ టాపిక్ మాట్లాడినా ఇది అక్కడ పుట్టింది కదా, ఇది అక్కడ ఇవన్నీ చెప్పే వాళ్ళే ఉన్నారు. ఇది చుట్టుపక్కల అవన్నీ పిల్ల కాలువలు, అవన్నీ సముద్రం అనేది భారతదేశం మహాసముద్రం. అంటే ఈ యొక్క భారతదేశంలో మహాసముద్రానికంటే మించిన అనంత సంపద ఉంది. దాన్నే అనంత సంపద. చాలా మంది దోచుకుని వెళ్ళిపోయారు. ఈ బంగారం కోసమే ఈ దేశం పైన దాడులు జరిగాయి. ఈ దేశం పైన చేసింది కూడా, అది కూడా చెప్పేస్తాం, ఎవరు ఇల్లు అని చెప్పడం ఏముంది. మొదటిగా చెప్పాలి అంటే ఈ బంగారం కోసమే మొఘలులు వచ్చారు, ముస్లింలు ఈ భారతదేశాన్ని దోచేశారు. ఒకటి బంగారం కోసమే, మనం బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. తర్వాత రెండోది, వీళ్ళని చూసి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్ వాళ్ళు వచ్చి ఈ భారతదేశాన్ని మొత్తం ఏమీ లేకుండా, బంగారాన్నే కాదు, బంగారంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, మరకతంబులు అనేటివన్నీ కూడా మొత్తం దోచుకుపోయారు. ఇంకా చెప్పాలంటే మొన్నటి దాకా కూడా వచ్చిపోయి శ్రీకృష్ణదేవరాయల కాలం, ఆయన పరిపాలన ముగిసే వరకు కూడా కూరగాయలలాగా రాసులు పోసి బంగారాన్ని కానీ, వెండిని కానీ, అలాగే ఇత్తడి కానీ, రాగి కానీ, కంచు కానీ, ఇవి కుప్పలుగా పోసి వాటితో పాటు వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, మరకతంబులు, ముత్యాలు, కెంపులు అనే నవరత్నాలన్నిటినీ కూడా కూరగాయలలాగా, మార్కెట్లలాగా రాసులు పోసి అమ్మారు. మొన్నటి దాకా అంటే కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు కూడా అంత సంపద. అంటే మన భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారని పక్కన పెట్టేస్తే అంతకు మించిన టన్నుల బంగారం అనేది ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా అంతా కూడా భూమిలో నిక్షిప్తమై ఉన్నది. ఇవన్నీ కూడా వీటిని నిధులు అంటారు. ఏమంటారు? నిధులు, నిక్షేపాలు. ఇవి ఒక్కొక్క విధమైనటువంటి శాసనాలతోటి అనంతమైనటువంటి మణుల మాణిక్యాలతో కూడుకొని ఉన్న బంగారం అంతా కూడా అన్ని వస్తువులు ఉన్న రూపాల్లోనే భూమిలో, భూగర్భంలో గదులు ఏర్పాటు చేసి శాసనాల ద్వారా శాసనాలు చేసి వాటికి బంధనాలు వేసి వాటన్నిటిని కూడా అడుగడుగున దాచే ఉన్నారు. ఇవంతా కూడా ఉన్నాయి. వీటి అన్నిటినీ కూడా బ్రహ్మం గారు
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన మళ్ళీ నా రాకతో నేను వీరభోగ వసంతరాయ ఏమిటి వీరభోగ వసంతరాయగా నేను మళ్ళీ జన్మిస్తాను. అప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి భూమిలో దాయబడినటువంటి అనంత సంపాదనంతా కూడా ఈ బంగారాన్నంతా కూడా వెలికి తీసి ప్రజలందరికీ కూడా పంచుతాను అని చెప్పి ఆయన ముందే చెప్పేశాడు. నేను వీరభోగ వసంతరాయునిగా జన్మించి ఈ భూమిలో ఉన్నంత ధనాన్నంతా కూడా పైకి తీసి ప్రజల అందరికీ కూడా ఈ సంపాదనంతా కూడా పంచుతాను, వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పారు. అయితే ఇది వాస్తవం. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు, అంటే ప్రతి ఒక్కరు రాజే, ప్రతి ఒక్కరు కూడా రాజే. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మీరు అన్న దానికి బట్టి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో ఈ బంగారం అనేది ఆయన వచ్చే నాటికి శూన్యం కనిపించకుండా పోతుంది. ఆయన వచ్చే నాటికి బంగారం అనేది కనిపించకుండా పోతుంది. అంటే ప్రతి ఒక్కరూ ధరించేది ఏంటంటే ఆర్నమెంట్లు ఏమంటారు, అది ఆభరణాలు, అంటే అవే ఇప్పుడు డూప్లికేట్ నకిలీ బంగారమే ధరిస్తారు. అంటే నకిలీ బంగారమే ధరిస్తారు అంటే మనం కొనే స్థాయి దాటిపోతుంది. ఇప్పుడు 1,00,000 ఉందేమో అనుకుంటా ఇప్పుడు ప్రస్తుతం. ఇది రాబోయే రోజుల్లో తులం అనేది కోట్లలోకి వెళ్ళిపోతుంది. 100 సంవత్సరాలు పట్టొచ్చు అంటారు. 100%. ఎన్ని సంవత్సరాల్లో ఆ ఫిగర్ చేరుకుంటుంది అంటారు? వాస్తవంగా చెప్పాలంటే 2050 నాటికి తులం బంగారు 1 కోటి దాటుతుంది. ఇంకా ముందే దాటచ్చు, 1 కోటి దాటేస్తుంది. ఒక తులం బంగారు 1 కోటి దాటిపోతుంది. అంటే ఈ మధ్యలోనే ఈ 1,00,000 కాస్త లక్షల్లో పోతూ ఉంటుంది. ఏమవుతుంది? లక్షలా పెరుగుతూ పోతుంటుంది. 2050 నాటికి 1 కోటి రూపాయలని దాటుతుంది తులం బంగారు. ఇది శాసనం, ఇది రాసి పెట్టుకోవచ్చు. అంటే ఏం రాసి పెట్టుకోవచ్చు అంటే, సో నువ్వు ఉండొచ్చేమో, ఆనాటికి నేను ఉండను. ఓకే. కానీ అప్పటికి నేను చెప్పింది గుర్తుంటుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన వచ్చే నాటికి ఇసుమంత బంగారం కూడా ఎక్కడా లేకుండా కనిపించకుండా పోతుంది ఇదంతా. అప్పుడు ఆయన వచ్చి ఈ భూమిలో దాగి ఉన్న బంగారాన్నంతా కూడా ఇప్పుడు కాదు కదా, కొన్ని లక్షల సంవత్సరాలు, భారతదేశం ఏదో ఈ 2025 సంవత్సరాలు కాదు, ఒక కృతయుగం అనేది లక్షల సంవత్సరాలు జరిగిపోయింది, త్రేతాయుగం అనేది లక్షల సంవత్సరాలు జరిగిపోయింది, అలాగే ద్వాపరయుగం అనేది లక్షల సంవత్సరాలు జరిగిపోయింది, కలియుగం అనేది 4 లక్షల చిల్లర జరగాల్సింది ఉంది. ఇప్పుడు జరుగుతున్నది 5,000 దాటి 6,000 సంవత్సరం నడుస్తుంది వచ్చిపోయి. ఇప్పుడు జరుగుతుంది మనకు 2025 సంవత్సరం కాదు, ఇప్పుడు వచ్చిపోయి 6,000 సంవత్సరాలు కలియుగ ప్రారంభమై 6,000 సంవత్సరాలు నడుస్తుంది వచ్చిపోయి. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే అర్జునుని యొక్క మనమడు, అభిమనుని కుమారుడు పరీక్షిత మహారాజు ఈ దేశానికి మొదటి చక్రవర్తి, కలియుగ ప్రారంభ చక్రవర్తి. ఆడికి ద్వాపరయుగంతో అయిపోయిందన్నమాట. అభిమన్యుడితో మహాభారత యుద్ధంలో అభిమన్యుడితో ద్వాపరయుగం వెండైపోయింది. అలాగే ఈ పరీక్షిత మహారాజు అనే వాడితో కలియుగ ప్రారంభమైంది. దాన్ని యుగ సంధి. మనకు పగలు పోయి రాత్రి ముడిపడేదాన్ని మనం సంధి ఎలా అంటామో అలాగే ద్వాపరయుగం అయిపోయి కలియుగ ప్రారంభమైంది. ఆయన తర్వాత ఆయన సర్పశాపం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. దానికి తన హిస్టరీ చాలా ఉంది. ఆయన కుమారుడు జన్మేజయుడు పరిపాలన చేశారు. ఇలా అందరూ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి శాలివాహన శకం అనేది జరుగుతోంది. ఇలా ఇవంతా కూడా కాలం అనేది మనకు దాదాపు ఇంకా వచ్చిపోయి 4,30,000 సంవత్సరాలు జరగాల్సి ఉంది.
గురుగారు అయితే ఇప్పుడు ఆర్థిక సమస్య బాగోక చాలా మంది బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. అవును కొన్ని కారణాల వల్ల ఎంత ట్రై చేసినా కూడా వెనక్కి తెచ్చుకోలేరు బంగారాన్ని. అవును సో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి ఏదన్నా పరిహారం ఉంటుందా? చాలా మంచి విషయం అడిగారు. అయితే ఏంటంటే మనం పెట్టిన సమయం అనేది బ్యాడ్ టైం, అంటే పెట్టిన టైం బాగలేక అది అక్కడ ఆగిపోతుంది, అక్కడ పోతుంది. మనం పెట్టే టైం కూడా చూసుకోవాలి. సో బంగారం పెట్టేటప్పుడు కూడా మంచి టైమ్స్ అలా ఉంటాయి. 100% కదా. ఎందుకంటే మనం అక్కడ తీసుకుపోయి కుదో పెడుతున్నాం. ఈ కుదో పెట్టేటప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టామనుకోండి, ఇంకా అది తిరిగి తీసుకోలేం, రాదది. ఎలాంటి సమయాలు ప్రిఫర్ చేయాలంటారు మరి? అది మనం పెట్టే టైం కూడా వాళ్ళు కాస్త పంచాంగం అనేది చూసుకోవాలి. ఎవరైనా కూడా అవగాహన, కాస్త మంచి సమయం అనేది మనం చూసే పెట్టాలి. మనకు కలిసి వచ్చే వారం అనేది ఉంటాయి, వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఏమని ఒక్కొక్క వారం వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది, ఆ వారంలో చేయకూడదు. అంటే మనం సపోజు ఒక వారం అనుకున్నాం, సోమవారమే అనుకున్నాం, మంచి వారం అనేది అందరికీ తెలుసు. సోమవారం ఎత్తపోయి కొదవ పెట్టామనుకున్నాం, ఒకసారి దాన్ని మనం తీసుకోలేకపోయినాం అంటే ఆ వారం మనకు ఆపోజిట్ వారం ఒక్కసారితో భావించకూడదు. మళ్ళీ ఇంకొక ఏదైనా పని చేసాం అంటే వాళ్ళు ఎప్పుడో జీవితంలో చేస్తూనే వస్తుంటారు కదా కొన్ని పనులు, ఆ వారం అన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే ఆ వారం అస్సలు పెట్టకూడదు. అలాగే మనం పెట్టే సమయం అనేది రావుకాలము, యమగండము, వర్జము, దుర్ముహూర్తాలు అనేటివి కూడా కొన్ని ఉంటాయి. అవి ఆ సమయంలో ఎతవి పెట్టకూడదు. పెట్టినామనుకోండి అది మనం తీసుకోలేము. అది తీసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకే ఇంకా కలిసి రాక దాన్ని తీసుకోలేక దాన్ని వదిలేసుకోవాల్సింది వస్తుంది. 100% ఇది సత్యం, నిజం అది. అందుకనేసి పెట్టేదానికి కూడా ముహూర్తం చూడాలా అని అనుకుంటారేమో, అది 100% చూడాల్సిందే. అది వాళ్ళ రిసీవ్ చేసుకునే మైండ్ కెపాసిటీ. సో బెస్ట్ రెమెడీ ఏదన్నా ఉంటుందా కాస్త అనుకూలత రావడానికి, వెనక్కి తెచ్చుకోవడానికి ఏదన్నా? చాలా మంచి మాట అడిగారు మీరు అన్నది. అయితే ఇక్కడ బంగారాన్ని మనము పెట్టిన బంగారాన్ని తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి తెలుసా? పుట్టమట్టి ఉంది కదా, మనము పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్త ఏదైనా సరే బెల్లమో, చక్కెరో, లేకపోతే ఏదైనా బియ్యమో, నువ్వులు ఏదో ఒకటి నైవేద్యంగా అక్కడ పెట్టేసి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసుకొని పుట్టకు నమస్కారం చేసుకొని అక్కడ కొద్దిగా మట్టి తెచ్చి ఆ మట్టిని తేనె వేసి కలిపి, లేదంటే బెల్లం వేసి కలిపి, ఆమెన దాంట్లో మనము ఎరుపు అక్షంతలు అంటే బియ్యము, కుంకుమ వేసి అలాగే అక్షంతలు కలిపి అందులో వేసేసి ఈ పుట్టమట్టి, ఆ అక్షంతలు మనం ఒక ఎరుపు జాకెట్లో వేసి మూట కట్టేసి మనం ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి. అది కూడా పెట్టే సమయం చూసుకోవాలి. శుక్రవారం అనుకుందాం ఎగ్జాంపుల్, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల పెట్టుకోవాలి. ఉదయం 6 నుంచి 7 లోపల పెట్టాలి. అలాగే సోమవారం అనుకోండి 6 నుంచి 7 కాకతలకే పెట్టుకోవాలి. మంగళవారం అనుకోండి ఉదయం 6 నుంచి 7 లోపలే పెట్టుకోవాలి. ఇలా మరి శనివారం అవుతేను అంటారు, శనివారం కూడా 7 తర్వాత 8 లోపల పెట్టుకోవాలి. లేదంటే ఉదయమే 5 నుంచి 6 లోపలే పెట్టేసుకోవాలి. అలా చేసి బీరువాలో పెట్టుకున్నట్టయితే మనకు మనం ఎంతైతే బంగారాన్ని కుదవపెట్టామో లేదంటే పోగొట్టుకున్నామో తిరిగి 100% రావాల్సిందే. తిరిగి అది ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఏ విధంగానైనా సరే, ఏ విధంగా అయితేనేముంది, సర్వ సంపదాం. ఏమిటి? సర్వ సంపదాం. ఆ విధంగా మనకు మళ్ళీ అంతకు మించి రావాల్సిందే, అది వచ్చే తీరుతుంది కూడా. ఇలా వీలైనంత వరకు కూడా ఆ బీరువాలో మన ధనాన్ని దాచుకునే ఎక్కడైతే ఉందో అక్కడ మనం నగలు కానీ డబ్బు కానీ పెడుతూ ఉంటాం కదా, ఆ స్థానంలో ఆ ప్లేస్లోనే ఈ మూటను పెట్టాలి. అదే అనంతమైన సంపద. అనంతమైన సంపద ఏ రోజైనా సరే తిరిగి రావాల్సిందే, లేదంటే దానికి మించి డబల్ రావాల్సిందే. దానికి మించి డబల్ రావాలి. ఇప్పుడు మనం ఒక 15 తులాలు పెట్టాం, పోగొట్టుకున్నాం, 15, 30 తులాలు రావాల్సిందే. సో రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంత ఉండబోతుంది, తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.